మనిషి ఆనందంగా ఈ ప్రపంచంలో జీవించగలడా? అదే అందుకని బాగేమిటో అర్థం కాక అందరూ బాధపడుతూ ఉంటారు, అలాగే బ్రతికేస్తూ ఉంటారు. ఎవరు అడిగినా బాగలేరు, కానీ బ్రతుకుతూ ఉన్నారు. అది తమ అసంతృప్తితో హాయిగా జీవించలేము. ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి. కృతం భవతి సర్వత్రా. ఏదో ఒకటి చేస్తేనే జరుగుతుంది. అది ఏదైనా చేయాలి. ఏదైనా సరే చేస్తేనే వస్తుంది. కృతం భవతి సర్వత్రా. ఎక్కడైనా ఎప్పుడైనా చేస్తేనే వస్తుంది. కానీ ఏది చేసినా మనం ఆశించింది ఏదో అది మాత్రం రాదు, వచ్చినా ఉండదు అనేది మనకు అర్థం కావాలి. వెరీ ఇంపార్టెంట్. శ్రమించి పరిశ్రమించి లేని వాటిని పొందవచ్చు, కానీ శ్రమల ద్వారా పరిశ్రమల ద్వారా పొందిన వాటిని ఎంతో కాలం నిలుపుకోలేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రపంచంలో వచ్చేవన్నీ పోయింది. అస్మిన్లోకి కర్మభి అనుభవ సంపాదిత అనుభవ నష్టో భవతి. ఉపనిషత్తులు అంటాడు, అస్మిన్లోకి ఈ ప్రపంచంలో అస్మిన్లోకి కర్మభి సంపాదిత అనుభవ నష్టో భవతి. మన కష్టపడి ఈ ప్రపంచంలో ఏదైతే మనం సాధిస్తామో దాన్ని పోగొట్టుకుంటాం. ఏదో ఒక రోజు పోగొట్టుకుంటాం. దాన్ని నిలబెట్టుకునేటువంటి అవకాశం లేదు. ఆల్మోస్ట్ ఆల్ దెమ్ who are secure from want and care, now at last they have thrown off all other burdens and become a burden to themselves. ఈ ప్రపంచంలో ఎందరితో ఎన్ని రకాలైనటువంటి సంబంధాలు ఏర్పరచుకున్నా, వాళ్ళతో మనం బాధ్యతలు పెంచుకున్నా, బరువులు తీర్చుకున్నా, ఇతరులతో మనకు ఉండేటువంటి భారాన్ని తగ్గించుకోగలమేమో కానీ మనకు మనం భారంగా మిగిలిపోతాం. ఒకరోజు నా భారాలన్నీ తీరే, నా బరువులన్నీ తీరే, నా బాధ్యతలన్నీ తీరే అని నువ్వు అనుకోవచ్చు, కానీ నీకు నువ్వు బాధ్యతతో మిగిలిపోతావు. కాబట్టి ఈ ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాం, అందరం బ్రతుకుతున్నాం, కానీ ఈ ప్రపంచం ఏమిటో మనకు అర్థం కావాలి. సిరి పాయింట్. అందరం ప్రపంచంలోనే బ్రతుకుతున్నాం, కానీ ప్రపంచం ఏమిటో మనకు అర్థం కావడం లేదు. ఎక్కడ ఏది స్థిరమో చెప్పలేము, ఎక్కడ ఏది మనకు సుఖాన్ని ఇస్తుందో